హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లేట్‌గా వచ్చిన లేటెస్ట్ అప్డేట్‌తోని వచ్చిన 'బిగ్ బాస్' సీజన్ 8 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ నేమ్ తెచ్చుకొనొచ్చిన. 99.9% వీళ్ళే వస్తారని గ్యారంటీతోని చెప్తా. ఎందుకంటే ఈ కంటెస్టెంట్స్‌తో పాటు ఇంకా 200, 300 కంటెస్టెంట్స్ అంటే వాళ్ళ నేమ్స్ బిగ్ బాస్‌కి ఎవరైతే అర్హులు, ఎవరైతే ఆడగలుగుతారో వాళ్ళని ఎంచుకుంటారు బిగ్ బాస్ టీమ్. ఎవరైతే చాలా కాంట్రోవర్సీ క్రియేట్ చేసి, చాలా కొట్లాటలు పెట్టి, చాలా కాంట్రోవర్సీలో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సీజన్ కూడా హిట్ కావాలి కాబట్టి. దానికి తగ్గట్టు ఫలితం దొరకాలి కాబట్టి ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే న్యాయం చేస్తారో బిగ్ బాస్‌కి వాళ్ళనైతే తీసుకుంటారు. సో అందరి ఇంటర్వ్యూలయితే దాదాపు అయిపోయినాయి. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అంటే ఎవరికైతే మెయిల్స్ వెళ్ళిపోయినాయో కన్ఫర్మ్డ్‌గా మీరు బిగ్ బాస్‌కి సెలెక్ట్ అయిపోయిండ్రని. సో వాళ్ళ పేరనేది ఇప్పుడు చెప్తా. సో చాలామంది చాలా కంటెస్టెంట్స్ హింట్స్ కూడా ఇస్తుర్రు ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు కాస్ట్యూమ్ డిజైనర్ కావాలి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల పాటు యాక్టివ్‌గా ఉండను. సో డోంట్ వర్రీ ఇలాగే లవ్ అండ్ సపోర్ట్ చూపెట్టండి అని కొంతమంది హింట్స్ కూడా ఇస్తుర్రు. సో దాంతో పాటు ఆళ్ళ బిగ్ బాస్‌కి ఎళ్తుర్రు అనే దాని గురించి అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నట్టు. ఓకేనా? రైట్ మరి. ఫస్ట్ నేమ్ వచ్చేసి చాలా అంటే చాలా సర్క్యులేట్ అయింది. ప్లస్ ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయిన పేరేంటి అంటే సహార్ కృష్ణన్. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ అనేది పెట్టిర్రు ఈమె. ఏంటి అంటే నాకు సారీ డిజైనర్లు అంటే కొంత కాస్ట్యూమ్ డిజైనర్లు కావాలి అని. సో దాని గురించైతే ఆల్మోస్ట్ హింట్ ఇచ్చిర్రు. ప్లస్ కన్ఫర్మ్డ్ కూడా అయిపోయారు కాబట్టి సహార కృష్ణన్. ఈమె వచ్చేసి మోడల్ ఇంకా టీవీ షోస్‌లలో యాక్టింగ్ చేస్తా ఉంటది. అంటే కామెడీ షోస్‌లలో. ఏంటి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా కొంత షార్ట్ ఫిలిమ్స్‌లో ఇంకా కొన్ని ప్రైవేట్ సాంగ్స్‌లో, ఆల్బమ్స్‌లో అనేవి యాక్ట్ చేస్తారు. సో ఈమె వచ్చేసి మోడల్ సహార కృష్ణన్. ఇంకా నెక్స్ట్ నేమ్ వచ్చేసి మనకు ఖయ్యూమ్ అలీ. అలీ గారి వాళ్ళ తమ్ముడు ఖయ్యూమ్ అలీ. ఇంకా నెక్స్ట్ నేమ్ వచ్చేసి సౌమ్య రావ్. మనకు రీసెంట్ షోలో 'కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్‌లో ఉన్న సౌమ్య రావ్. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హీరో కేటగిరీ అభిరామ్ వర్మ అట. సో నేను చెప్పిన పేర్లనేవి ఆల్మోస్ట్ మీకు తెలవకపోవచ్చు. బట్ జడ్జ్ చేయలేం కాబట్టి బిగ్ బాస్ వచ్చినంక వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ యాక్టింగ్ బట్టి అంటే యాక్టింగ్ అంటే వాళ్ళ బిహేవియర్ బట్టి మనం చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బెజవాడ బేబక్క. నెక్స్ట్ నేమ్ వచ్చేసి అంజలి పవన్. అంజలి పవన్ వచ్చేసి పోయిన రీసెంట్ సీజన్‌లో రావాలి. కాకపోతే కొంచెం రెమ్యునరేషన్ వల్ల కొన్ని ఇష్యూస్ అయినాయి కాబట్టి ఈ సీజన్‌లో కన్ఫర్మ్డ్ అని చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ నేమ్ వచ్చేసి నిఖిల్. మన కో యాక్టర్ మన అమర్‌దీప్ వాళ్ళ కో యాక్టర్ 'స్టార్మాలోనే' యాక్ట్ చేస్తా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే యష్మి గౌడ. ఈమె కూడా మన కో యాక్ట్రెస్ 'తేజస్విని' వాళ్ళ కో యాక్ట్రెసే. 'స్టార్మాలో' యాక్టింగ్ చేస్తా ఉంటదన్నట్టు అక్క. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైనిక. నైనిక అనేది చాలా అంటే చాలా పాపులర్ నేమ్. ఎందుకంటే సాయి నైనిక అనేది అప్పుడు చాలా ఫేమస్. ఎందుకంటే వీళ్ళ లవ్ ట్రాక్ గానీ, వీళ్ళ బిహేవియర్స్ గానీ, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గానీ సో చాలా మంచి కంటెస్టెంట్సే. సో వస్తే పాజిటివ్‌గానే ఎళ్తది అని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిరాక్ సీత, హైపరాది ఇంకా మన సీత కాంబినేషన్‌లో కొన్ని కామెడీ స్కిట్స్ వైరల్ అయినాయి కాబట్టి సో కిరాక్ సీత. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాగ మణికంఠ అంట. సో ఇతని పేరైతే నేను ఫస్ట్ టైమ్ విన్నా. ఇంకా ఫేస్ కూడా ఫస్ట్ టైమ్ చూసిన. సో వచ్చినంక చూద్దాం చాలా పాపులర్ అవుతాడో మరి ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతాడో. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదిత్య ఓం గారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభయ్ నవీన్ మల్టీ టాలెంటెడ్ గాయ్. ఎందుకంటే యాక్టరు, రైటరు, డైరెక్టరు ఇదంతా మనకు అభయ్ నవీన్ వచ్చేసి మల్టీ టాలెంటెడ్ కంటెస్టెంట్స్ వస్తే ఇంకా ఈ కంటెస్టెంట్ వస్తే బాల ఆదిత్య అనే కంటెస్టెంట్ ఏదైతే మనకు బిగ్ బాస్ సీజన్ 6లో ఉండేనో ఆ టైప్ అని అనిపిస్తుంది. ఒక ఫేస్ చూస్తే ఇంకా బిహేవియర్ బట్టి ఇంకా అలాంటి బట్టి ఎలా ఉంటది ఏంటి అనే దాని గురించి తెలది. భోలే శౌర్య లాగా ఉంటే ఇంకా హైలైట్ ఉంటది. ఎందుకంటే కామెడీగా ఎళ్తది ఎపిసోడ్. ఇంకా చూసే వాళ్ళకి కూడా కొంచెం మంచిగా అనిపిత్తది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విస్మయ శ్రీ. ఈ కంటెస్టెంట్ ఏదైతే మనకు కన్ఫర్మ్డ్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గాయ్స్ నేను కొన్ని కాలం అంటున్నా. కొన్ని రోజుల పాటు నేను కనబడను. మీరు ఎలా అయితే ఇప్పుడు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారో అలాగే లవ్ అండ్ సపోర్ట్ ఇవ్వండి అని ఒక చిన్న హింట్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ విస్మయశ్రీ కన్ఫర్మ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా జబర్దస్త్ పవిత్ర అండ్ యాదమ్మ రాజు వీళ్ళు కూడా 90% కన్ఫర్మ్డ్ అని చెప్తా. వీళ్ళందరూ 99.9 కన్ఫర్మ్డ్ అని చెప్పగలుగుతా. ఓకేనా? రైట్ మరి. ఇంకా నెక్స్ట్ డౌట్‌గా అంటే వచ్చి రానట్టు కంటెస్టెంట్స్ ఎవరు అంటే యాక్టర్ సనా గారు, యాక్ట్రెస్ సనా గారు, ఇంద్రనీల్ గారు, రీతూ చౌదరి ఇంకా డాన్సర్ సింగర్ సాకేత్. వీళ్ళైతే నేమ్స్
వచ్చినాయి. మరి మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యిర్రు. ఎందుకయ్యిర్రు? ఏంటి? కొన్ని ఇష్యూస్ వల్ల మళ్ళీ ఇంద్రనీల్ గారొచ్చేసి వాళ్ళ వైఫ్ చెప్పడం బట్టి ఏంటి అంటే, మనం ఎందుకు ఉట్టిగా నెగటివిటీలో ఎళ్ళాలి? పాజిటివిటీలో ఉన్నాము. మళ్ళీ 'బిగ్ బాస్'కి పోయిన తర్వాత నెగటివిటీలో ఎందుకు ఎళ్ళాలి? అనే దాని గురించి వీరు అద్దు అన్నారు. బట్ నేనేం జెప్తా అంటే ఇంద్రనీల్ గారికి, ఇంకా వాళ్ళ వైఫ్‌కి, ఇంకా వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి, సో 'బిగ్ బాస్'కస్తే మనము ఇప్పుడే ఏమి డిసైడ్ జేసుకోవచ్చు. నెగటివిటీ పాజిటివిటీలో గూడా గావచ్చు. పాజిటివిటీ నెగటివ్‌లో గూడా గావచ్చు. సో చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. పల్లవి ప్రశాంత్ రీసెంట్ సీజన్‌లో జూసుకోండి. ఎలా అయితే నెగటివిటీలో ఎళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చి పాజిటివిటీకి వచ్చిండో, సో అలా అయితే మన జనాల మనసునైతే గెలుచుకోవచ్చు. సో ఇప్పుడే మనమేం జడ్జ్ జేయలేం గాబట్టి, సో వాళ్ళ డెసిషన్ వాళ్ళంతటికి వదిలేద్దాం. మనమైతే ఈ కంటెస్టెంట్స్ పేరు జెప్పినాం. సో ఎవరైతే 'బిగ్ బాస్' సీజన్ 8 గురించి ఏ కంటెస్టెంట్ గురించి వెయిట్ జేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్, ఇంకా 'బిగ్ బాస్' కథల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా. బాయ్ బాయ్.